తెలంగాణ సంస్కృతిని ప్రతి పల్లెకు చేరవేస్తామన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఈసారి తెలంగాణ ప్రజల బతుకు బంగారం కావాలని బంగారు బతుకమ్మ చేస్తున్నామన్నారు. బతుకమ్మలో ఒక్కో పువ్వులో ఆత్మహత్య చేసుకున్న రైతులను గుర్తు చేసుకుంటామంటున్న కవితతో మా కరెస్పాండెంట్ చారి ఫేస్ టు ఫేస్. తెలంగాణ బతుకు చిత్రానికి నిదర్శనం బతుకమ్మ. ఈ నెల ప్రారంభమయ్యే బతుకమ్మ వేడుకలకు తెలంగాణ జాగృతి సిద్ధమవుతుంది. ప్రస్తుతం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మనతో ఉన్నారు. జాగృతి ఏ అంశాలని బతుకమ్మలో ఫోకస్ చేయబోతుంది, గ్లోబల్ పండగగా బతుకమ్మ చేయాలనుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన వివరాలు అందించడానికి కవితతో మాట్లాడదాం. మేడం చెప్పండి, తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మని ఒక ఉద్యమ వేదికగా మలుచుకున్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చి రెండవ బతుకమ్మ వేడుకల్ని ఎలా చేయబోతుంది జాగృతి? ఎప్పుడైనా కూడా తెలంగాణలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైన పండుగగా బతుకమ్మకు ఒక అద్భుతమైన స్థానం ఉంటుంది. అంటే ఉద్యమంలో ఉన్నప్పుడు ఉద్యమ ప్రతీకగా ఉన్నా, ఇప్పుడు అభివృద్ధికి ప్రతీకగా ఉన్నా, ఎప్పుడైనా సరే బ్రతకడానికి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ప్రతీకగా బతుకమ్మ ఉంటుంది. కాబట్టి మరి రెండవ సంవత్సరంలో అడుగుపెట్టిన తెలంగాణ వచ్చి ఇప్పుడిప్పుడే అన్ని సర్దుకుంటున్నటువంటి సందర్భం, ఇప్పుడిప్పుడే ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మన తెలంగాణ అనేటటువంటి ఒక భావన వస్తున్నటువంటి సందర్భం. కాబట్టి చాలా ఉత్సాహంగా పండుగ జరుగుతుంది అన్నటువంటి నమ్మకం నాకైతే ఉన్నది. ప్లస్ ఈ సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఏదైతే ఎన్ని రోజులు ఇచ్చింది ఈ సంవత్సర కాలంలో, దాంతో మన తెలంగాణ వచ్చింది అన్నటువంటి భావన మాత్రం చాలా మంది ప్రజల్లో ఉంది. సో డెఫినెట్గా చాలా హ్యాపీగా బతుకమ్మ జరుపుకుంటారని నేను అనుకుంటున్నాను. సీఎం బంగారు తెలంగాణ అన్నారు, మీరేమో బంగారు బతుకమ్మ అంటున్నారు. బంగారు బతుకమ్మలో తెలంగాణ బతుకు చిత్రం ఏ మేరకు మారబోతుంది? డెఫినెట్గా తెలంగాణ ప్రజలకు బంగారం లాంటి భవిష్యత్తు ఉంటుంది అనడంలో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టే ఈసారి బతుకమ్మకు పేరు ఆలోచించేటప్పుడు మీలాంటి మిత్రులందరిని అడిగితే బంగారు బతుకమ్మకు మించిన పేరే లేదని చెప్పారు. రెగ్యులర్గా ఏదో టైటిల్ పెడుతూ ఉంటాం కదా డిఫరెంట్గా. ఈసారి అడిగితే దానికి మించిన టైటిలే లేదు, మీరు బంగారు బతుకమ్మే పెట్టండి అంటే మళ్ళీ అదే కొనసాగించాం. సో ఒక బంగారు అనేటటువంటి పదంలో ఉండేటటువంటి ఒక హోప్, ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ అనేటటువంటి ఇంకే పదం కూడా ఇవ్వలేదు. సో బంగారు తెలంగాణ నిర్మాణం కోసమే బంగారు బతుకమ్మలు ఎత్తుతామని నినదిస్తాను. అంటే బతుకమ్మలో ఇంపార్టెన్స్ పాటలు, ఉయ్యాల పాటలు. ఇలా తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఉయ్యాల పాట కూడా తెలంగాణ జనాన్ని జాగృతం చేసింది. ఈరోజు బతుకమ్మ బంగారు బతుకమ్మ అవుతున్న నేపథ్యంలో ఎలాంటి సాహిత్యాన్ని, ఎలాంటి పాటల్ని తెలంగాణ జనాన్ని జాగృతం చేసేందుకు వాడబోతుంది? అంటే నిజానికి అటువంటి ప్రయత్నం గత సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం కూడా చేయలేకపోయింది. ఎందుకంటే మొదలు అన్నం పెట్టే పని చేస్తున్నారు కేసీఆర్ గారు, నెక్స్ట్ అంగిల్దోడిగా పని చేస్తారు. కాబట్టి అన్నం పెట్టే పని చేసేటటువంటి క్రమంలో సంస్కృతి వైపు కానీ, ఈ సాహిత్య అకాడమీ కానీ, తెలుగు యూనివర్సిటీ కానీ, ఈ డివిజన్ కానీ ఇవన్నీ జరగలేదు. దాంతో సాంస్కృతిక కళారూపాలపైన అంత అనుకున్నంత వర్క్ జరగలేదు. సాంస్కృతిక సారథి ఉన్నటువంటిదేమో ఇదివరకే ఉన్నటువంటి గాయకులను ఒక దగ్గర చేర్చేటటువంటి ప్రక్రియ చేశారు. సో ఇంకా ఆ పని జరగవలసి ఉన్నది. నిజానికి మహిళలందరినీ కూడా ఈ సందర్భంగా, కవులు కళాకారులందరినీ కూడా నేను ఇన్వైట్ చేస్తూ ఉన్నాను. మనకిప్పుడు సమకాలీన సాహిత్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. బతుకమ్మ పాట అనేటటువంటిది మామూలుగా పదాలు పెట్టి పేర్చేటటువంటి పాటనే. ఇప్పుడున్నటువంటి సందర్భాన్ని వివరించే పాటలు కూడా వస్తే బాగుంటుంది. అంటే తెలంగాణ జాగృతి తెలంగాణ సాహిత్యాన్ని, తెలంగాణ ప్రజల్ని జాగృతం చేయడంతో పాటు రైతులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలని కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. ఇలా ఈ బతుకమ్మ, బంగారు బతుకమ్మని రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకి ఎలా కోఆర్డినేట్ చేయబోతుంది ఈ 10 రోజులు? అంటే బతుకమ్మకి సంబంధించి ఎప్పటికప్పుడు మేము మెసేజ్ ఇస్తున్నామండి. ఉద్యమ కాలంలో కూడా బిడ్డలు చనిపోతూ ఉంటే పేర్చే ప్రతి పువ్వులో కూడా నీ పేరు తలుచుకుంటాము, మీరు ఇట్లా పోయి మమ్మల్ని బాధ పెట్టొద్దు అని చెప్పి అప్పుడు మేము మాట్లాడినటువంటి సందర్భం. ఇప్పుడు కూడా రైతన్నలందరూ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాం, మీరు చనిపోవాలని ఆలోచన చేసే ముందు నెక్స్ట్ మీ కుటుంబం ఏమవుతుంది అన్నటువంటి ఆలోచన ఒక క్షణం చేస్తే అటువంటి ఇది రాదు. రెండవది, ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అండ, అంటే ఇది పంటకు ముందు, చనిపోయిన తర్వాత కాదు, ముందు ఎటువంటి కార్యక్రమాలు అయితే జరగాలో అవన్నింటినీ కూడా పట్టించుకుంటాం చేసుకుందాం. రైతులు, ప్రభుత్వము, మాలాంటి ప్రజా సంఘాలు, ప్రజలందరం కలిసి బంగారం పండిద్దాం, బంగారు బతుకమ్మలు ఎత్తుదాం, బంగారు తెలంగాణ సాధిద్దాం అనేటటువంటి నినాదంతో ఈసారి ముందుకెళ్తాం. బతుకమ్మను గ్లోబల్ బతుకమ్మగా మార్చబోతున్నారు. ఏ దేశాల్లో జాగృతి సంస్థ బతుకమ్మ ఉత్సవాలను చేయబోతుంది? నేను మార్చేది ఏం లేదు. గ్లోబల్గా ఉన్నటువంటి మన తెలంగాణ ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఒక పేగుబంధంతో బతుకమ్మని చేస్తున్నటువంటి సందర్భం. అందులో మా జాగృతి శాఖలు ఏర్పడ్డ దగ్గర ఇంకొంచెం ఉత్సాహంగా చేస్తుండొచ్చు, లేని చోట కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు పండుగలు ఎక్కడైనా కూడా. సో వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి, సమన్వయం చేసి మా జాగృతి వెబ్సైట్లో మేము ఒక క్యాంపెయిన్ చేయబోతా ఉన్నాం. దాంట్లో భాగంగా ఎక్కడెక్కడ ఎవరెవరు బతుకమ్మలు చేస్తే వాళ్ళందరినీ మాకు ఆ ఫొటోస్ అన్ని మాకు పంపండి. అందులో బెస్ట్ బతుకమ్మల్ని సెలెక్ట్ చేసి జాగృతి ద్వారా మంచి బహుమతి ఇస్తామని ప్రకటించబోతాం. అంటే ఈరోజు సాయంత్రం విదేశాలకు వెళ్ళబోతున్నారు. విదేశాల్లో బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించి వచ్చిన తర్వాత తెలంగాణ జిల్లాలో రూట్ మ్యాప్ ఎలా ఉంది?
విదేశాల్లో ఒకటే ఒక బతుకమ్మ అటెండ్ అవుతున్నాను. యాక్చువల్గా పోయేది పార్లమెంటరీ ఫోరం తరఫున వెళ్తున్నా కాబట్టి ఒకటే చోట వాషింగ్టన్ డీసీలో మాత్రమే బతుకమ్మను అటెండ్ అవుతున్నాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత 12వ తారీఖు నర్సంపేటలో ప్రారంభిస్తే ట్యాంక్ బండ్ 20వ తారీఖుతో ట్యాంక్ బండ్తో ముగిపోతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించినటువంటి కసరత్తు చేస్తున్నటువంటి జాగృతి సంస్థ తీరు. కెమెరామెన్ హరీష్తో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.